నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో సాంస్క్రిట్ ఇప్పుడు 7th క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు నేను ఎందుకు నెక్స్ట్ లెవెల్ నుంచి 20 వరకు భావాలు చెప్తాను, ఉట్టి భావాలు చెప్తాను. ఎందుకంటే సపోజ్ చెప్పలేము 1 to 10 లో నుంచి 2 వస్తే అని మనం అనుకుంటున్నాము. బట్ ఒకవేళ 1 to 10 లో నుంచి 1 వచ్చి లెవెల్ నుంచి 20 వరకు 3 వస్తే అప్పుడు ఏం చేస్తాము? అప్పుడు కూడా రాయాలి కదా ఎలా అన్నా. సో ముందు జాగ్రత్తగా ఏం చేద్దాము, లెవెల్ నుంచి 20 వరకు ఉట్టి భావాలు నేర్చుకుందాము. సో ఒకవేళ అది వస్తే అది రాయొచ్చు, ఇవి వస్తే ఇవి రాయొచ్చు. సో ఇప్పుడు లెవెల్త్ వన్ లో మనకు శ్లోకం ఇచ్చినారు, పదవి భాగం రాయాలి. మీకు వస్తుంది ఎట్లా, వీటికి కామర్స్ పెట్టి రాయమని చెప్పిన. నెక్స్ట్ ప్రతి పదార్థాలకి ఎనీ 5 వర్డ్స్ నేర్చుకోండి. ఎందుకంటే భావం నేర్చుకుంటారు కాబట్టి 5 వర్డ్స్ మీరు ఆ వర్డ్స్ లో నుంచి దేనికన్నా 5 వర్డ్స్ గుర్తు పెట్టుకుని రాసేయాలి. సో ఇక్కడ లెవెల్త్ 1 భావం ఏముందంటే, దేర్ డెస్పైట్ దేర్ సైడ్స్ ఆఫ్ టో అండ్ హీల్స్ బిటెన్ బై ద బ్లాక్స్ ఆఫ్ స్నో, ద అశ్వముఖీస్ possessed of heavy hips and full breasts do not swerve from their path, changing their lazy gait. సో దీని భావం ఏంటంట, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, కొంతమంది కిన్నర్స్ వాళ్ళు సింగ్ చేస్తారని చెప్పి హిమాలయాలో. సో వాళ్ళు అలా సింగ్ చేస్తూ నడుస్తూ ఉంటారు కదా. సో అలా నడిచేటప్పుడు అంట ఏదైతే స్నో ఉందో వాళ్ళ లెగ్స్, అంటే చెప్పులు వేసుకొని నడవరు కాబట్టి వాళ్ళ లెగ్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ లెగ్స్ మధ్యలో, ఫింగర్స్ మధ్యలో స్నో అనేది వెళ్తూ ఉంటదంట. దానివల్ల వాళ్ళకి చాలా బాధగా ఉంటదంట. అంటే అంత కూల్ అయిన స్నో లెగ్స్ కి ఎంతసేపు వాక్ చేస్తే అంతసేపు వాళ్ళ లెగ్స్ కి అలా తగులుతూ ఉంటది కదా. సో వాళ్ళు అలా తగులుతున్నా సరే వాళ్ళు నడక ఆపరంట. అంటే వాక్ చేస్తూనే ఉంటారంట. ప్లస్ ఏం చేస్తారంట, స్పీడ్ గా వాక్ చేయరంట, స్లోగా వాక్ చేస్తూ ఉంటారంట. ఇంకా వాళ్ళు స్పీడ్ గా వాక్ చేద్దామన్నా కూడా వాళ్ళ వాళ్ళకి సహకరించవు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు అనేటివి అంతసేపు స్నోలో ఉండి కొంచెం కూల్నెస్ వల్ల గట్టిగా అవుతాయి కదా. సో మనమే ఇప్పుడు ఒక 2 minutes ఐస్ లో లెగ్ పెడితే వాక్ చేయలేము, అంటే గట్టిగా అయిపోతాయి మన లెగ్స్. సో వాళ్ళు అంతసేపు స్లోలో వాక్ చేస్తారు కాబట్టి వాళ్ళు స్పీడ్ గా వాక్ చేయలేరంట. వాళ్ళు కావాలనుకుని స్పీడ్ గా వాక్ చేయాలనుకున్నా కూడా వాక్ చేయలేరంట. ఎందుకంటే ఆ చలికి వాళ్ళకి ఆల్రెడీ లెగ్స్ చాలా బిగుసుకుపోయినట్టు అవుతాయి కాబట్టి స్లోగా నడకలు వేసుకుంటూ వెళ్తారంట. నెక్స్ట్ 12th 1, there the caves seems to protect the darkness, giving shelter from the blazing sun as it were afraid like an owl. Surely the exalted ones provide help even to the lovely suppliant seeking protection with a feeling of kinship. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఏవైతే కేవ్స్ ఉంటాయో అవి అంటే ఎలా ఉంటాయంట, మొత్తం డార్క్నెస్ తో ఫిల్ అయి ఉంటదంట. గివింగ్ షెల్టర్ ఫ్రమ్ ది బ్లేజింగ్ సన్ యాజ్ ఇట్ వర్ అఫ్రేడ్, అంటే అందులో సన్ అనేది ఉండదంట. ఏదైతే గుహలు ఉంటాయో మనకి అందులో మనకి సూర్యుడు అనేవారు ఉండరంట. బట్ మొత్తం గుహ అనేది ఎలా ఉంటదంట, ప్రొటెక్ట్ ది డార్క్నెస్, మొత్తం చీకటితో అల్లుముకొని ఉంటదంట. షూర్లీ ద ఎక్సలెటెడ్ వన్ ప్రొవైడ్ హెల్ప్ టు ఈవెన్ లవ్లీ సప్లైంట్ సీకింగ్ ప్రొటెక్షన్ విత్ ఏంటిదంట. ఇప్పుడు ఎవరన్నా అక్కడ సైడ్ మౌంటైన్స్, అంటే సపోజ్ ఇప్పుడు వాళ్ళు హిమాలయాలో ఉన్నారు, ఇదొక కేవ్ అనుకోండి, ఇందులో మొత్తం చీకటి ఉంది. బయట ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఒక యానిమల్ ఉంది. ఆ యానిమల్ అతని మీద అటాక్ చేస్తున్నప్పుడు ఈ పర్సన్ ఈ గుహలోకి వెళ్ళి దాక్కోవచ్చు కదా. ఈ గుహ ఒకవేళ ఆపి నువ్వు లోపలికి రావద్దు, నేను ఎలా చేయను అని ఏమన్నది కదా. ఈయన ఒకవేళ మంచి వ్యక్తి అయినా చెడు వ్యక్తి అయినా ఈ గుహ అనేది తనకి ఆసరా ఇస్తుంది, అంటే లోపలికి రానిస్తుంది అని చెప్పి మనకి దీని మీనింగ్. దేర్ ఆర్ Camere deer proclaim the aptness of his title as a king by the wavings of their tail, which are as white as rays of moon here and there. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఏదైతే డీర్ అంటే ఏంటిది, మనకి ఇప్పుడు ఒక యానిమల్ ఉంటుంది కదా. సో ఆ యానిమల్ అంట దాని తోక ఎలా ఉంటదంట, వైట్ గా ఉంటదంట. ఆ హిమాలయాలో ఉండే డీర్ తోక ఎలా ఉంటదంట, వైట్ గా ఉంటదంట. ప్లస్ అది ఎప్పుడైతే దాని తోకని ఇటు అటు మూవ్ చేస్తుందో అప్పుడు ఎలా కనిపిస్తుంది అంట, ఏవైతే మూన్ రేస్ ఉంటాయో అది ఎలా అయితే ఇలా వస్తాయో అలానే అది తోక అటు ఇటు అంటుంటే మూన్ రేస్ పడ్డట్టుగా అనిపిస్తుందంట. అంటే దాని తోక అంత వైట్ ఉంటది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పబోతున్నారు. There the Kiratakas enjoy the breeze carrying with it is the spray of the waters of the Ganga, which shake the Devadaru trees and agitate the bunches of the feathers of peacock tied to their hip. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఎవరైతే కిరాతకాస్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంట, అక్కడ ఉన్న ఏదైతే స్నో ఉందో, మంచు ఉందో, లేదంటే పీకాక్స్ ఉంటాయో అవన్నిటిని, ఇంకా వేరే ట్రీస్ ఉంటాయో అవన్నిటిని ఏం చేస్తారంట, ఎంజాయ్ చేస్తారంట. అంటే ఆ వ్యూ అనేది ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్, there the sun blossoms rest of the lotuses collected and carried by the Saptarshis by directing his rays upwards while moving underneath on the lower level. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సన్ అనేది ఎప్పుడు ఉదయిస్తుందంట, బ్లోజమ్స్ రెస్ట్ ఆఫ్ ది లోటసెస్,
లోటసెస్ అనేటివి కూడా అక్కడ వస్తాయంట మనకి. అంటే ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, అంత వైట్ మౌంటైన్ మీద మనకి పింక్ పింక్ లోటసెస్ కనిపిస్తాయి, ఎంత బాగుంటది వ్యూస్. సో అలా అని చెప్పి చెప్తున్నారు మనకి ఇక్కడ. నెక్స్ట్, రియలైజింగ్ హిస్ prowess as the sources of the articles for sacrifices and strength to the support the earth, the Lord of creation set apart for him a share in sacrificial rites and conferred upon him the sovereignty of the mountain. మనకి అది ఎలా ఉన్నాయంట, సాక్రిఫైజెస్ ఇంకా స్ట్రెంగ్త్ కి ప్రతిరూపం, ఇంకా మన అర్త్ కి సపోర్ట్ అంట. ఏంటిది? హిమాలయ అనేది. నెక్స్ట్, to ensure the continuity of his lines, he, the friend of Meru and possessed of proprietary, married Meena, the mind-born daughter of Prithus, worshipped even by sages and equal to himself in all respects according to proper rites. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? మెరు అంటే ఎవరు? he, the friend, ఫ్రెండ్ అంట మెరు, possessed of proprietary, married మీనాని మ్యారేజ్ చేసుకున్నాడంట. సో వీళ్ళందరూ ఇంకా చాలా ఋషులు అందరూ ఏం చేస్తారంట, చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఇంకా చాలా దృష్టితో శ్రద్ధతోని ప్రాపర్ రైట్స్ అంటే ఏంటిది అన్ని చక్కగా పాటించుకుంటా హిమాలయాన్ని దర్శించుకుంటా. అంటే ఇప్పుడు హిమాలయాన్ని మనం ఎలా ఒక దేవుని లాగా కొలుస్తాం కదా, సో అలానే మనకి హిమాలయ గొప్పతనం అనేది ఇలా మనకి ఒక 17 శ్లోకాస్ లో చెప్పినారు. 1 to 10 నుంచి 2 శ్లోకాస్ ఎగ్జామ్ లో కంపల్సరీగా వస్తాయి. నెక్స్ట్ 11 నుంచి 17 ఉన్నాయి మనకి. 17 లో నుంచి 2 రావచ్చు, లేకపోతే 1 to 10 నుంచి 3 రావచ్చు మన లక్ బాగుంటే. సో అన్నిటివి భావాలు నేర్చుకోండి కంపల్సరీగా. ఇది మనకి 7th బిట్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాము. ఇక్కడతో మనకి సాంస్క్రిట్ ఫస్ట్ సెమ్ వాళ్ళకి కంప్లీట్ గా అయిపోయింది. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చెక్ చేయండి, నాకు కామెంట్ చేయండి డౌట్స్ ని, నేను దాన్ని క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.